ఇక తెలుగు భాష మాధుర్యం అనేటటువంటిది చాలా గొప్పది. మనమందరము అనుభవిస్తూనే ఉన్నాం, ఆ మాధుర్యం చవి చూస్తూనే ఉన్నాం. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుంగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నది ఎవరట? శ్రీకృష్ణ దేవరాయ. శ్రీకృష్ణ దేవరాయ ఎంత తెలుగు భాష అనేటటువంటిది అన్ని భాషల్లోకెల్లా లెస్స. లెస్స అంటే చాలా గొప్పది అని అర్థం. అన్ని భాషలకు తల్లి సంస్కృతం, కానీ అన్ని భాషల్లోకెల్లా గొప్పది తెలుగు. అటువంటి తెలుగు భాషా దినోత్సవం రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మన గిడుగు రామ్మూర్తి పంతులు. ఎంత కృషి చేశారు, అసలు ఏం జరిగింది అనగా ఒక 5 నిమిషాల సమయం ఇస్తే ఎమ్మెల్యే గారు చెప్తాను. గురుగారు, పూర్వం గ్రంథాలలో సంస్కృతం మాత్రమే ఉండేది. ఈ సంస్కృతం ఉండడం వల్ల ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే ఆ విద్య అనేటటువంటిది అందేది. అది శ్లోకాలు వారికి అవపోసన అయ్యేవి. తద్వారా నిరక్షరాస్యత పెరిగింది, అక్షరాస్యత తగ్గిపోయింది. ఎలాగైనా వ్యవహారిక భాష ఉండాలి పాఠ్య పుస్తకాలలో, బోధనలో అని చాలా కృషి చేసినటువంటి వ్యక్తి మన గిడుగు రామ్మూర్తి పంతులు. పాఠ్య పుస్తకాలలో ఇంత సులభంగా తెలుగు భాష ఉండడానికి మూల కారణం ఎవరు సార్? మన గిడుగు రామ్మూర్తి పంతులు. అందుకే ఈ రోజు ఆగస్టు 29న మనం ఏం జరుపుకుంటున్నాం? తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈయన కృషి ఫలితంగానే మనం 10వ తరగతి తెలుగు పాస్ అయ్యాం. లేకపోతే ఆ శ్లోకాలు రాయమంటే అందరము శివార్పణమే. అప్పుడే ఎందుకు ఆ శ్లోకాలు ఆ లిపి మనకు రాదు. తెలుగు వ్యవహారిక భాష ఉండాలి అని అప్పుడు ఉన్నటువంటి జయంతి రామయ్య పంతులు అని పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. వారు గ్రాంధిక భాష, ఈ భాషే ఉండాలి పాఠ్య పుస్తకాల్లో అని వాళ్ళు పోరాటం చేశారు. కానీ వారిపైన విజయం సాధించాడు 1910లో. అప్పటి నుండి మనకు తెలుగు భాష అనేటటువంటిది పాఠ్య పుస్తకాల్లో ఉండడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా సులభంగా మనము చదువుకుంటున్నాం. అవునా కదా? ఇదిగాక మనకు శతావధానం, అష్టావధానం, సహస్రావధానం, దత్తపది, సమస్యాపూర్ణం, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, శబ్ద పల్లవాలు, అసలు మాండలికాలు. ఒకటేమిటి సార్, అసలు ఎక్కడా లేవు సార్ ఇన్ని ప్రక్రియలు. జానపదం, హరికథలు, బుర్ర కథలు, ఇంకా నాటకాలు. మన తెలుగు నేలలో ఎన్నో నాటకాలు చూసాం. అటువంటి ఈ తెలుగు నేలలో పుట్టినందుకు మనం చాలా గౌరవిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు నన్ను ఇంత దూరం పిలిపించి